మా అన్న అమరాబాద్ పులియా కాదా? నేను అదే చెప్తాం, మా అన్న అమరాబాద్కే పులి, బరాబర్గా పులి లెక్కనే చూస్తాం మా ఆయనని. ఏమంటాడు? ఎల్ఈడి స్ట్రీట్ లైట్లకు కమాండ్ కంట్రోల్ సెంటర్తో లింక్ చేస్తాడా? ఏం చేస్తారు తెలుసా? మీరు హైదరాబాద్లో కానీ ఊర్లలో కానీ మనం ఎల్ఈడి లైట్లు వేస్తారా? ఊర్లలో హైమాస్ లైట్ అంటారా, ఎల్ఈడి లైట్ అంటారా, వేస్తారు. అవన్నింటికంటే కచ్చిగా మా అన్నకాడ పెట్టుకుంటా, కమాండ్ కంట్రోల్ సెంటర్లో పెట్టుకొని ఇట్లా కడికేయంగానే కదా ఏమంటే తెలంగాణ మొత్తం వెలిగిపోదట. ఇట్లా వెలిగిపోతుంది. ఇప్పుడు ఈ వెలుగు వెలుగుతానుగా, వివేక వెంకటస్వామి పెట్టుకునే వెలుగు పత్రిక ఎట్లయితే వెలుగుతా ఉందో ఆ రకంగా మా అందరం వెలుగుతాట. అలా కోపం చేయకరు నా పైన. మా అన్న చెప్పిండు, నేను చెప్తాను. కమాండ్ కంట్రోల్ సెంటర్తో లింక్ చేస్తాడ. పగటి పూట విద్యుత్ దుర్వినియోగం కాకుండా పక్కాగా పర్యవేక్షణ చేస్తాడ. ఓ పని చేయడం ఏమందన్నా, ఇంకో పొద్దుగా అందరూ 6 గంటలకు కటిక దగ్గర పెట్టుకో, 6 గంటలకు పొద్దుగాల 5 గంటల దాకా కటిక దగ్గర పెట్టుకొని 6 గంటలకు ఆన్ చేయి, పొద్దుగాల 5 గంటలకు ఆఫ్ చేయి. కమాండ్ కంట్రోల్ సెంటర్లో పెడతావు. ఏం పనిపాట ఏం లేదా మనకి? ఇంకా ఇందిరమ్మ రాజ్యం, ప్రజా పరిపాలన ఏమేమంతా కటికల దగ్గర పెట్టుకుంటావా? కరెంట్ అంటే వేస్ట్ చేస్తున్నాం అంట. మనం వేస్ట్ చేసి కరెంటు అంటారుగా డిమాండ్ కంటే ఎక్కువ సప్లై చేస్తున్నట. సో అంత డిమాండ్ మనం తట్టుకోలేం కాబట్టి మా అన్న ఏమంటానంటే, ఇక నేను కటికలు పెట్టుకుంటా, కటిక పెట్టుకొని కారు ఉంటుంది మా దగ్గర 6009 పక్కన కటిక పెట్టుకో. ఇటు ఒకటిసారి కటికేసి ఉంటే ఆపుకోవాలి, ఒకసారి కటికేసి ఉంటే ఆన్ కావాలి. ఇంకంతే. ఇక తెలంగాణ మొత్తం కరెంటు శాఖ మంత్రి మరి మా అన్న అవుతాడేమో ఇప్పుడు. ఏం కటికల దగ్గర పెట్టుకుంటావు? ఎందుకు వచ్చింది తెలుసా ఈ డైలాగ్? అసలు మీకు అర్థమవుతుందా? స్థానిక ఎన్నికలు ఎడ ఉంటాయా? గ్రామ పంచాయతీలు ఉంటాయి. గ్రామ పంచాయతీలు ఇప్పుడు ఏమైతుందా? యూరియా బస్తాలు లేక, సర్పంచులు లేక, నిధులు రాక, గ్యారెంటీలు అమలు కాక, పథకాలు రాక, పైసలు రాక, అంటారుగా యూరియా బస్తాలు లేక అమ్మని అక్కని వదిలిపెట్టకుండా అకారాలు వాడతారు ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం పైన. ఇవన్నీ ఇప్పుడు డైవర్ట్ చేయడం కోసం స్ట్రీట్ లైట్ల పైన ఫోకస్ చేసి ఇట్లా పెట్టిండు. ఫోకస్ పెట్టినావు. నీ ఫోకస్ దీని వెనక స్థానిక ఎన్నికల్లో ఓట్లు కావాలి, జనాలు చుదేయాలనుకుంటాడు. జనాలకు మోసపోయే రోగం వచ్చింది, నిన్ను మోసం చేసే వైద్యుని బరాబర్గా మోసం చేస్తా. ఓవర్ కాన్ఫిడెన్స్ కట్టినప్పుడు మరి లెక్క. ఇక చూడరే, అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు ఇచ్చిండు. ప్రతి పోలు సర్వే చేసి ఎన్ని ఎల్ఈడి లైట్లు అవసరమో లెక్క తీసి ఇప్పుడు దానికి పైసలు ఇస్తాడు. ఓట్లు రాగానే రైతు బంధు వస్తుంది, ఓట్లు రాగానే రుణమాఫీ వస్తుంది, ఓట్లు రాగానే ఇలా యూరియా బత్తాలు అంటారు. దాని జోలు కూడా ఎత్తా. ఇటు పోతేనే స్ట్రీట్ లైట్ అండి. ఇంకా ఓటు వేస్తారా? బరాబర్గా మీరు ఓటు వేయాలి. ఎందుకంటే మీరు జనాలు పిచ్చోరు కదా. ఇవి ఆయన లచ్చిస్తాను, నేను 2 లక్షలు విక్కిస్తాను, 10 ఇస్తాను, 10 ఎడతా. మన అర్రాసు పాట వాడినట్టు ఊర్లలో ఏం పాట పాడుతూ ఉంటారు, అర్రాసు పాట అంటారు. అర్రాసు పాట వాడినట్టు కేసీఆర్ 10 చెప్తే 15 చెప్పిండు, కేసీఆర్ 1 లక్ష చెప్తే 2 లక్షలు చెప్పిండు. ఏమ్మా నేను 1 లక్ష వెయ్యి ఇంకో 2 వస్తున్నాయి, 10 వెయ్యి 17 వస్తున్నాయని మురిసి ఓటేసిన కదా. సరిపోని ఇచ్చిండు బెల్లంగడ్డలు, సరిపోని బెల్లంగడ్డలు ఇచ్చిండు కదా. మళ్ళీ రేపు స్థానిక ఎన్నికల్లో కూడా ప్రతి పోలు సర్వే చేసి వాళ్ళ లైట్ పెట్టి కటుకేస్తాడు, కటుకు ఆఫ్ చేస్తాడు, కటుకు ఆన్ చేస్తాడు, ఆఫ్ చేస్తాడు. ఇక మీరు ఓటేరి, మీకన్నా రావాలి, మాకన్నా రావాలి. ఇక అంతే. ఏంది సిగ్గి? ఇంకేందా? కొత్త లైట్ల ఏర్పాటుకు పేరొందిన కంపెనీలు విప్రో బాగుంటుంది అన్న, ఫిలిప్స్ బాగుంటుంది, విప్రో కూడా బాగుంటుంది. నేను చిన్నప్పటి నుంచి నేను ఇప్పుడు విన్నా. ఇంకా వేరే ఉషా కూడా బాగుంటుంది, పెట్టుకుంటారా? అది ఫ్యాన్లే ఉంటాయేమో మరి, నాకు తెలియదు. సో పేరు కొత్త లైట్ల ఏర్పాటు కంటే పేరొందిన కంపెనీలు అంటే మందిని ముంచే కంపెనీలా చెప్పరా? అది అట్లా కూడా పేరొందిన కంపెనీ టెండర్లకు ఆహ్వానించండి. గ్రామ స్థాయిలో పర్యవేక్షణ సర్పంచులకే. సర్పంచ్ లేడు. ఇప్పుడు పెళ్లి చేయాలంటే ఫస్ట్ పెళ్లి పిల్ల కావాలి. సింపుల్ చెప్తాను ఏమవుతుంది, పెళ్లి పిల్ల ఉండాలి, పెళ్లి పిల్లగా ఉండాలి. ఇద్దరు ఉన్న పుస్తెలతాడు కూడా ఉండాలి. ఆడ పుస్తెలతాడు ఉండాలన్నా వద్దానే పసుపు కొమ్మ అని ఉండాలి. ఓ పసుపు కొమ్ము, ఓ పంతులు, ఓ తాడు అన్ని తగలబడాలి. అలా తగలబడితే ఏమన్నా పుస్తకం కట్టి వాడి పిల్లలు అనిపించుకున్నాడు. ఇప్పుడు మనం పుస్తకం ఇప్పుడు సర్పంచ్ ఎట్టయితే
ఇప్పుడు వాడికి పుస్తకం ఆడితే ఇది నా భార్య అని చెప్తాం. ఓట్లు వస్తే వానికి ఓటు వేసి వాడు గెలిస్తే వాడు సర్పంచ్ అని చెప్తాం. ఇప్పుడు సర్పంచ్లకి అప్ప చెప్పాలంటివి. ఇప్పుడు సర్పంచ్ లేక 20 నెలలు కావస్తానే మన ప్రభుత్వం వచ్చి. ఇంకా పెద్ద ట్విస్ట్ ఏంటంటే పోనీ సర్పంచ్లు వచ్చే అవకాశం ఉందా? సెప్టెంబర్ 30 దగ్గర పడుతుంది, ఇంకా 14 రోజులు వీకింది. ఈ 14 రోజులు సర్పంచ్లు వచ్చే పరిస్థితి లేదు. అంటే ఇప్పుడు సర్పంచ్లకే గ్రామ స్థాయిలో పర్మిషన్ ఎట్టా? అది ఎట్టా ఇవి నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ నాకేం పాటలు వస్తాను, పాటలు పాడితేనే కోపం వస్తుంది. మళ్ళీ సర్పంచ్ల కటనే జిల్లా స్థాయిలో అదనపు కలెక్టర్ల కట. కలెక్టర్ అమ్మ కలెక్టర్ పెట్టుకో, కటక పెట్టుకో, ఆన్ చేస్తారు, ఆఫ్ చేస్తారు కటక. ఓ కొడుక్క, ఇందిరామ్మ రాజ్యం కదా. మా అన్న బిఏ, కేసీఆర్లకి 80,000 పుస్తకాలు చదవలే. మా అన్న బిఏ చదివి 80,000 పుస్తకాలు ఐన్స్టీన్, డబల్ ఐన్స్టీన్ తెలియతోని అన్ని చేస్తాడా. సర్పంచులేమో గ్రామ స్థాయిలో, ఇక సర్పంచ్ ఇంట్లో పెట్టిరు కట్క. మరి లేడుగా సర్పంచ్. ఇప్పుడు నేనేం చెప్తాను, పెళ్లి పీట ఉండాలి, పెళ్లి పందిరు ఉండాలి, పెద్ద మనుషులు రావాలి, పంతులు ఉండాలి, పుస్తకాలు ఉండాలి, పసుపు గోము ఉండాలి, పెళ్లి పిల్లి ఉండాలి, పెళ్లి పిల్ల ఇవన్నీ ఉంటేనే కదా పుస్తకం కట్టినాక నా పిల్లలు అనిపించుకునేది. ఇది ఇప్పుడు సర్పంచ్ వాడు ఎట్లా లైట్ బంద్ చేస్తాడు నాకు చెప్పు. నాకు సింపుల్గా రాజీ కడతాను. ఊర్లలో సర్పంచ్ లేరు, నువ్వు హై మాస్ లైట్ల కాడ లైట్లు పెడతావు, కట్క ఆన్ ఆఫ్ పెడతావు, ఓకే. ఎవరింట్లో పెట్టాలి మరి? ఇప్పుడు పంతులు ఇంట్లో పెడదామా చెప్పు మరి అంటున్నా. సిగ్గులేదా మీకు? గ్రామస్థాయిలో అంటే పర్యవేక్షణ వెళ్తాడు, పర్యవేక్షణ. ఇంకా చూడే స్ట్రీట్ లైట్ కంట్రోల్ బాక్స్ లో పనితీరు పర్యవేక్షణకు ప్రత్యేక వ్యవస్థ. నీ అమ్మని అన్ని ప్రత్యేకంగా గ్రామ స్థాయి కోసం ప్రత్యేకమైన లైట్లు పెట్టి ప్రత్యేకమైన వ్యవస్థ తీసుకొచ్చి ప్రత్యేకమైన చూతగాలని చేసి ప్రత్యేకమైన ఓట్లు వేసుకుంటావా? స్థానిక ఎన్నికల్లా రేవంత్ అన్న నాకు కామెడీ అనిపిస్తాను. నువ్వు ప్రత్యేకం అంటే నాకు ఇంకేమేమో గుర్తుకొస్తున్నాయి. ప్రత్యేకంగా మిమ్మల్ని అందరూ చూతగాలని చేసి మరొకసారి మూడోసారి పార్లమెంట్ అయిపోయింది, అసెంబ్లీ అయిపోయింది, స్థానిక ఎన్నికల్లో జనాలను పిచ్చోళ్ళని చేసి ఓట్లు వేసుకుంటా అని ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ లో మా అన్నగా అనిపిస్తాడు. అన్న నేను ఒక సింపుల్ గా చెప్తాను, నువ్వు గెలిస్తే నీ ముక్కులు ఎలా రాకపోయి కానీ స్థానిక ఎన్నికలు ఇంకా అలానే చేస్తా. నీ లెక్క రాజకీయ సన్యాసాన్ని ఇటువంటి లంగా ముచ్చట్లు ఏం చెప్పాను కానీ, లేకపోతే ఒక రోజు నిరాహార దీక్ష చేస్తా పోతుందన్న. మా రేవంత్ స్థానిక ఎన్నికల్లో గెలిచేయడం నిరాహార దీక్ష చేస్తా ఒకరోజు. బుద్ధి లేకబ్బా నువ్వు ప్రత్యేకం ఆయనకి నీ ముఖం చేయవలసిందే. హైదరాబాద్ ఐఐటి లాంటి సంస్థలతో థర్డ్ పార్టీ ఆడిట్ చేయించాలని ఐఐటి గీనే ఉంది, మాకానే ఉంది. పంపుదాం ఆడాడికి ఆదేశం. మున్సిపల్ పంచాయతీరాజు జిహెచ్ఎంసీ ఆఫీసర్లతో రివ్యూ పెట్టిండంట. అన్నే మంత్రి మున్సిపల్ మన అన్నకాన్నే ఉంది అనుకుంటా నాకు తెలిసి. రేవంత్ అన్న తెలివి ఎక్కువ అయిపోయి ఇంకో మళ్ళీ అన్న కామెడీ ఎత్తే కోపం వస్తుంది. మళ్ళీ బచ్చా అన్నాడు కోపం చేయడు కానీ, ఇప్పుడు మా రేవంత్ అన్న ఈ తలకాయలకి వెళ్ళి ఈ అన్ని చేసి ఓటేరి వస్తాం మా అన్న వేస్తాం. ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒక్క ఛాన్స్ ప్లీజ్ ఒక్క ఛాన్స్ ఇరు కాంగ్రెస్ పార్టీకి. స్థానిక ఎన్నికల మొత్తం కుడిపించి కూర్చుంటాం, తర్వాత మొత్తం కుడిపించి కూర్చుంటాం. మన మామూలు ఉండదు లెక్క. కుడిపించినాక దయచేసి మాకు అవకాశం ఇరి. ఒకవేళ మీరు ఇంకా కుడిచిపోదలుచుకుంటే, ఈ 5 ఏళ్లలో కుడిచిపోయింది సరిపోకపోతే మరో 2020 కూడా మాకు అవకాశం ఇరి. ఇంకొకసారి కూడా ముఖ్యమంత్రి అవుతాం. ఇంకా కుడిపించి మాత్రం సాపుగా నాశనం చేసి కూర్చున్నాం. మా ఇందిరమ్మ రాజ్యం కదా. సో ఇంత బ్రహ్మాండంగా ఎల్ఈడి స్ట్రీట్ లైట్ పైన ఊర్లలో సర్పంచులు లేకపోయినా, అంటే సర్పంచ్ ఇప్పుడు ఎవరు ఊళ్ళల్లా ఎవరైతే కాంగ్రెస్ పార్టీ వాడు కార్యకర్త ఉండో వాడే సర్పంచ్ ఇప్పుడు ఆ ఊరికి. ఇక మొత్తం వారి చేతులే నడుస్తుంది ఇప్పుడు వ్యవహారం మొత్తం. వాడు ఓటేయలే, వాడు ప్రజాస్వామ్యబద్ధంగా గెలలే, ఇప్పుడు వాడే సర్పంచ్ ఊరికి అయిపోయాడు. సో మరి అలాంటి వ్యక్తులను కూడా తీసుకొచ్చి మా రేవంత్ అన్న గారు చాలా సక్సెస్ఫుల్ గా మరి ఒక ప్రయత్నం అయితే చేస్తాడు. చేర్పించుకోరు మరి మీరు ఊర్లలో. ఎల్ఈడి లైట్లు వచ్చినా రాకపోయినా మీరు మాత్రం మా అన్నకే ఓడాలి. అమరాబాద్ పులి 420 బరాబర్గా పండబెట్టి తొక్కుతూనే ఉంటాం. మిమ్మల్ని దొరికి నాకు అది మా లెక్క, మా పాత్రం ఈ రాజ్యం మా అన్నవాడా.